శ్రీకాకుళంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా 4వ రోజు కృష్ణప్పపేట, మామిడవలస, మునసబుపేట ఎమ్మెల్యే గొండు శంకర్ పర్యటించారు. అలాగే కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. సుపరిపాలనలో తొలి అడుగు లక్ష్యమని శాసనసభ్యులు గొండు శంకర్ పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ఆదేశాల మేరకు చేపట్టిన తొలి అడుగు కార్యక్రమంలో శుక్రవారం శ్రీకాకుళం మండల పరిధిలోని కృష్ణప్పపేట, మామిడివలస, మునసబుపేట గ్రామాల్లో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పర్యటించారు. గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సరే ఇంకేదైనా వస్తుంది నీకు అంటే ఎకరం భూమికి తనఖా పెడితే ఎంత వస్తుంది? ఎంత 10,000 వస్తుంది, నీకు 12,000 పెంచినావు, 4,000 వస్తుంది కదా. నువ్వు ఒక్కదాను. సరే ఇంకేదైనా ఉంటే అలా చెప్తాను. మొదలు ఇల్లు రావట్లేదు, బండి వస్తుంది. తర్వాత రికార్డ్ అవుతుంది. నువ్వు మందులు అన్నావు కదా. సుపరిపాలనలో తొలి అడుగు. అందరికీ నమస్కారం. సుపరిపాలనలో తొలి అడుగు మొదటి సంవత్సరం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీకాకుళం రూరల్ మండలం కృష్ణప్పపేట గ్రామ పంచాయతీలో ఈరోజు ఇంటింటికి సర్వే కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందరికీ ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా, అలాగే ఇక్కడ మౌలిక వసతులు ఎటువంటి సమస్యలు ఉన్నాయా లేదా అనే దాని మీద ఈరోజు పూర్తిగా ఇంటింటికి వెళ్ళి సర్వే చేయడం జరిగింది. కొంతమందికి ఇంకా పెన్షన్ రావాల్సి ఉంది. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సమస్యలు కొన్ని దగ్గరలో ఉన్నాయి. అలాగే సర్వే నెంబర్సు ఆన్లైన్లో చేయాలి. అంపోలు పంచాయతీ మాది ఎక్కువ ఉన్నందువల్ల ఇంకా దానికి రీసర్వే అవ్వలేదు. ఇవన్నీ విషయాలపైన చర్చించడం జరిగింది. సో తప్పకుండా ఈ సమస్యలన్నీ రానున్న రోజుల్లో పూర్తిగా క్లియర్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ గ్రామం ఇన్ఛార్జ్ సర్పంచ్ సత్యవతమ్మ, అలాగే ఇతర గ్రామ పెద్దలు, అలాగే సింగపురం సర్పంచ్ ఆదిత్యనాయుడు గారు, వైస్ సర్పంచ్ ఆదినారాయణ గారు, అలాగే ఇతర గ్రామ పెద్దలు అందరూ కూడా